డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో మళ్ళీ కొన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేయబోతుంది. వాటి గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో చూసి కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సామాజిక బాధ్యతలో భాగంగా నేను వీడియోలు చేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఈ వీడియోని ఇతరులకు చేరే విధంగా షేర్ చేయండి. నేను చేసే ఉద్యోగ విద్య వివరాలకు సంబంధించిన వీడియోలు మరింత మందికి చేరితే మరింత మందికి ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, త్వరలో 55,418 పోస్టుల భర్తీకి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అందులో 14,236 అంగన్వాడీల్లో, 10,954 జీపీఓలు, గవర్నమెంట్ సంబంధించి గ్రామీణ విలేజ్ సెక్రటరీలకు, వివిధ శాఖల్లో 30,228 ఖాళీలను గుర్తించారు. ఈ 15 నెలలలో 58,868 పోస్టులు భర్తీ చేసినట్టుగా ప్రకటించుకున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో 2,700 మందికి త్వరలో నియామక పత్రాలు అందిస్తారని కూడా తెలియజేస్తారు. అయితే ఇది నిరుద్యోగులకు శుభవార్త. ఎందుకంటే ఈ ఉగాది సందర్భంగా మనం ప్రకటించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా ఉంది. 55,418 55,418 పోస్టులు. వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 6,399. అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ 7,837 అంగన్వాడీ టీచర్స్ 7,837. ఇక హెల్పర్స్ రెవెన్యూ శాఖలో గ్రామ పరిపాలనాధికారులుగా జీపీఓస్ 10,954. ఇవి కార్యాచరణలోకి రావాలి. ఇవి కాకుండా వివిధ శాఖలలో 30,220 30,228 పోస్టులను భర్తీ చేయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు 58,868 పోస్టులను ఫిల్ చేస్తామని, అదేవిధంగా ఈ 55,418 పోస్టులను కూడా ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే హెల్పర్లకు అంటే ఈ 55,418 పోస్టులలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పదవి విరమణ వయసు 60 ఏళ్ళుగా నిర్ణయించడంతో రిటైర్ అయ్యే వారి స్థానంలో కొత్త వారు నియమించడంతో పాటు ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హతలు కలిగి ఉన్న హెల్పర్లను టీచర్లుగా పదోన్నతి కలిగిస్తూ అంగన్వాడీ టీచర్లు మొత్తము 14,236 సీట్స్ పోస్టుల భర్తీకి ఫైల్ను ఆర్థిక శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం కూడా చేశారు. త్వరలోనే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. అదేవిధంగా గ్రామ పరిపాలనాధికారి జీపీఓ పేరుతో 10,954 పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి గారు కూడా సంతకం చేసినట్టుగా తెలుస్తుంది. వీటి ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని, గతంలో విఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్న వారు దాదాపు 6,000 మంది ఇప్పుడు జీపీఓలుగా నియమించాలని, మిగిలిన 4,000కు పైగా పోస్టులను 4,954 పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని నిర్ణయించుకుంది. ఇకపోతే స్కిల్ యూనివర్సిటీ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు ఐఐటీలకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలుగా మార్చి వీటిలో అవసరమైన పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 30,228 పోస్టులు వీటిలోకి వెళ్తాయి. వీటికి అవసరమైన పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఆర్థిక, న్యాయశాఖ, సచివాలయం, సమీకృత గురుకులాలు వీటన్నిటిలో ఆర్థిక శాఖలో, న్యాయశాఖలో, సచివాలయం మరియు సమీకృత గురుకులాల్లో తదితరాల్లో కలిపి ఈ 30,220 30,228 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఆయా శాఖలు ఇప్పటికే గుర్తించాయి. వీటి వివరాలు ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. వీటికి ఆర్థిక శాఖలో చర్చ కూడా జరిగింది. అతి త్వరలో వీరికి శాఖల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది. అందుకని నిరుద్యోగులు మీ ప్రయత్నం ఆపకండి, మీ ప్రాక్టీస్ని కొనసాగించండి.
మీ కాంపిటేటివ్ స్పిరిట్ని ఇంకా కొనసాగించండి. ఇప్పటికే గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 రిజల్ట్స్ కూడా వచ్చినాయి. అదేవిధంగా మిగతా వాటి నోటిఫికేషన్స్ కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. కనుక ఈ ఉగాది తర్వాత మీకు మరింత మందికి మంచి రోజులు రానున్నాయి. మంచి రోజులు రావాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి. ఈ ప్రభుత్వం ఇలానే ఖాళీలన్నీ భర్తీ చేస్తూ తెలంగాణలో నిరుద్యోగం లేకుండా చేస్తుందని ఆశిస్తూ మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.